చైనా సృష్టించిన సూర్యుడికి పోటీగా మరొక సూర్యుడు ప్రపంచంలో అంటే ఇంతవరకు ప్రపంచంలో ఇంకొక దేశాలతో పోటీ పట్టడం వేరు. చైనా ఇప్పుడు నెంబర్ 2కి వచ్చింది. అనేక దేశాలని దాటి అమెరికాతో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఆర్థిక వ్యవస్థ రీత్యా. అట్లాగే సైన్స్ పరంగా కూడా ఆ స్థాయిలో ఉన్నామని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంతరిక్షంలో టాప్ 3లో ఉన్నామన్నటువంటి విషయం చెప్తూ ఉంటుంది. అయితే సూర్యుడికి పోటీగా మరొక సూర్యుడిని సృష్టించేటటువంటి ఆలోచన ఇంతవరకు అమెరికా, రష్యా కూడా చేయలేదు. బట్ చైనా చేసుకొచ్చింది. మొన్న మధ్యన మనం మాట్లాడుకున్నాం, సూర్యుడితో సమానమైనటువంటి శక్తిని అణు విద్యుత్తో తయారు చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు. తాజాగా చైనా ఆర్టిఫిషియల్ సన్ ఏదైతే సృష్టించిందో అది 100 మిలియన్ డిగ్రీల హీట్ 18 నిమిషాల పాటు భూమి మీదన ప్రయోగించి చూసింది. 100 మిలియన్ డిగ్రీల వేడిని 18 నిమిషాల పాటు ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా సృష్టించింది. అంటే భవిష్యత్తులో ప్రకృతిలో ఏదన్నా వైపరీత్యాలు వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏది సూర్యుడు కనబడనటువంటి పరిస్థితులు ఇట్లాంటివి వచ్చినప్పుడు దానికి తగినటువంటి విధంగా సూర్యరశ్మి లేకపోతే కిరణజన్యు సంయోగ క్రియ అనేది జరగదు. అప్పుడు చెట్లు ఇవన్నిటికి కూడా ఇబ్బందులు అవుతాయి. అట్లాంటి వాటికి పరిష్కారంగా భవిష్యత్తు కోసం అన్నట్టుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది ఒక అణుబాంబు లాంటిది. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ అణుబాంబు తయారు చేసింది అనుకోవచ్చు.